ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. రాంగోపాల్పేట దర్గా వద్ద వంతెన పనులను పరిశీలించిన మంత్రి. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఫైర్. అధికారంలోకి వస్తే దళిత గిరిజన అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం. కామారెడ్డి జిల్లా మద్నూరు ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు. 145 బస్తాల నల్ల బెల్లంతో పాటు లారీ సీజ్. మీడియాను అనుమతించని ఎరువుల కర్మాగారం యాజమాన్యం. రామగుండం ఎరువుల కర్మాగారం గేటు ఎదుట మీడియా ప్రతినిధుల నిరసన. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మహిళల ఆందోళన. ఖాళీ బిందెలతో నిరసన. నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలోని రాంగోపాల్పేట దర్గా వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఇంద్రవెల్లి సాక్షిగా తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది పలికిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను గిరిజనులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. అటవీ హక్కు చట్టాలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. దళిత బంధు పేరిట కేసీఆర్ దళితులను మరో మోసానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత గిరిజన అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇక కామారెడ్డి జిల్లా మద్నూరు ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ నల్లబెల్లం పట్టుబడింది. మహారాష్ట్ర నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 145 బస్తాల నల్లబెల్లంతో పాటు లారీని సీజ్ చేశారు. నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తున్న షేక్ మహబూబ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 43.50 క్వింటాల గల నల్లబెల్లం 1,27,890 రూపాయల విలువ చేస్తుందని ఎక్సైజ్ ఎస్ఐ జనార్దన్ అన్నారు. దీనికి నంబరింగ్ కూడా వేసుకున్నాను. నంబర్ ఈరోజు ఉదయం సలాబత్పూర్ చెక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్దగా వాహనాలు తనిఖీ చేస్తుండగా మాకు ఒక మహారాష్ట్ర నుంచి ఆమన్గల్ తెలంగాణకు వస్తున్న ఒక వెహికల్ కనిపించింది. దాన్ని మేము పరిశీలించి సోదాలు నిర్వహించగా దాంట్లో 145 బ్యాగుల నల్ల బెల్లం ఉన్నట్టు మేము గుర్తించాము. ఒక్కొక్క బ్యాగులో 30 కేజీల బెల్లం ఉంది. మొత్తం కలిసి ఒక 45 క్వింటాల బెల్లం ఉన్నది. ఈ బెల్లాన్ని మేము స్వాధీనపరుచుకున్నాం. ఒక నిందితుడిని అరెస్ట్ చేసినాం. ఆ బెల్లం విలువ సుమారు 1,21,000 రూపాయలు ఉంటుంది. ఆ బెల్లంతో పాటుగా లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన లారీని, బెల్లాన్ని మరియు నిందితుడిని బిచ్చుకుంద పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. బిచ్చుకుంద ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పరిశీలించేందుకు కేంద్ర చెరువుల రసాయనాల సహాయ శాఖ మంత్రి భగవత్ క్యూబా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్లాంట్లోకి స్థానిక మీడియాకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్లాంట్ గేట్ ఎదుట మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్లాంట్ యాజమాన్యం డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లాంట్లో జరిగే కుంభకోణాలు బయటపడతాయనే ఉద్దేశంతో ప్లాంట్ యాజమాన్యం మీడియా ప్రతినిధులను లోపలికి పంపించడం లేదని, ఇలాంటి దుర్మార్గపు చర్య సహించరానిదని బీజేపీ నాయకులు అన్నారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల
వాళ్ళ అవినీతి వల్లనే ఇవాళ ఎఫ్సిఐ ప్రారంభోత్సవంలో లేట్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగేటువంటి ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్లో కావచ్చు, దాని తర్వాత జరుగుతున్నటువంటి రోజు పత్రికలలో ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి ఉద్యోగాల అవినీతిలో కావచ్చు, కానీ వీళ్ళందరి ప్రముఖ పాత్ర ఉంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ పీరియడ్లో జరుగుతున్న అవకతవకలు, ఆ నిర్లక్ష్యం, అవినీతి వల్ల జరిగిన జాప్యం కావచ్చు, ఇవాళ లోడింగ్లో జరుగుతున్నటువంటి జాప్యం కావచ్చు, లోడింగ్ కాకపోవడం వల్ల బయటికి మార్కెట్ కాకపోతున్న యూరియా విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలు జరుగుతాయని చెప్పేసి పదే పదే ఎవరిని కూడా లోపలికి పోవడం వల్ల ఇబ్బంది పెట్టడం. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ పాత్రికేయ సోదరులు చాలా ఏళ్ళుగా ఇక్కడ మాకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రతిపక్షాల కంటే ఎక్కువ కూడా మా పాత్రికేయ సోదరులే నిజాలను తీసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఇవాళ వీళ్ళను లోపల రివ్యూ మీటింగ్లో లేకపోయినా విజిట్ చేసి వాళ్ళ యొక్క ఫీలింగు తెలియజేయడాన్ని ఇవాళ యొక్క యాజమాన్యం తప్పుదోవ పట్టించి, అధికారులు మంత్రులందరూ కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళ మీడియాను లోపల రానియకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. వాళ్ళ అవినీతిని కాపాడుకోవడం కోసమే ఇట్లాంటి చర్యలు చేస్తుంటారని మేము కూడా ఇక్కడ స్థానికునిగా భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం, మా పార్టీ దృష్టిలో కూడా తీసుకెళ్తాం. దయచేసి పాత్రికేయ సోదరులకు జరిగిన ఇన్కన్వీనియన్స్ను, అంటే మీకు ఇన్కన్వీనియన్స్ జరిగితే ప్రజలకు జరిగినట్టే, ఇది మీరు చెప్పాల్సిన విషయాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అవకతవకలు ఎక్స్పోజ్ అవుతాయన్న దాని మీదనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. దాన్ని మీకు ఈ విధంగా జరగడం అని మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మా పై నాయకుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనికి ఇక్కడ జరుగుతున్న, మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి విచారణ జరిపించాలని కూడా మేము పార్టీ తరఫున మా ఇక్కడ స్థానికుల తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న కూడా మా పార్టీ పెద్దలందరూ కూడా ఇదే విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి పూర్తిగా అవగాహన ఉన్నది దీని మీద, తప్పకుండా దీని మీద చర్యలు జరుగుతాయని చెప్పేసి మరొకసారి మీకు జరిగిన దానికి మేము చింతిస్తూ ఉన్నాం, మీకు మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం పూర్తిగా నిరంకుశ వైఖరిని అవలంబిస్తోంది. అక్కడ లోపల జరిగే పనులు ఏవి కూడా బయటికి పొక్కనీయకుండా మీడియాను సైతం ఒక అంచివేసే విధానాలకు పాల్పడుతుంది. పదే పదే ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకొని ముందుకు సాగాల్సిన ఆర్ఎఫ్సిఎల్ ఇంతవరకు ఓపెనింగ్ కావాలంటే అందులో మర్మము చాలా అంశాలు క్రోడీకరించి ఉన్నాయి. అనేక అవినీతికి లోపల ఆస్కారం జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి విషయాలు మేము మీడియా లోపలికి వెళ్తే బయటపడతాయన్న ఉద్దేశంతో మీడియాని గేటు బయటే అక్కడే అడ్డుకొని లోపలికి అనుమతి ఇవ్వకుండా పదే పదే సెంట్రల్ మినిస్టర్ వచ్చినా కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక ప్రైవేటు సంస్థ మాదిరిగా, వాళ్ళ జేబు సంస్థ మాదిరిగా యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఇలా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అవలంబిస్తున్న వైఖరిని గోదావరికని ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా ఎదుగుతున్న సంస్థ అన్ని వర్గాలను కలుపుకొని పోతేనే ఈ ప్రాంత అభివృద్ధి ఉంటుంది. ఆ విషయాన్ని ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం విస్మరించి ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు అవలంబిస్తున్న వైఖరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈ విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో వాళ్ళే ప్రజల ముందు దోషులుగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆ విషయాన్ని గుర్తించాలని సూచిస్తా ఉన్నాం. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మహిళలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు రోడ్డుపై ఖాళీ బిందెలను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత వారం రోజులుగా రామారెడ్డి మండల కేంద్రంలోని 9వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. దీంతో తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంజు కరెంట్ ఎప్పుడు ఉండదు, ఒక ముచ్చట కరెంట్ ఎప్పుడు ఉండదు. వాళ్ళు గట్టి ఉండే బయటకే మనకేమో ఇది చేస్తున్నారు. 9-8 స్టార్ట్ చేస్తాం.
రామారెడ్డి గ్రామం 9వ వార్డు. మాకు నీళ్లు రావడం ప్రాబ్లం బాగా ఉంది. రాత్రి 9:30కు 8:30కి ఇడుస్తారు సార్. ఇడిచి తెల్లారేటప్పుడు 4కి 5కి బంద్ చేస్తారు. ఆడవాళ్ళు పట్టుకునేది పొద్దున అయితే సాయంత్రం లేకుంటే, వీళ్ళు రాత్రి ఇడుస్తారు నీళ్లు, పొద్దున బంద్ చేస్తారు. నీళ్ళకి ఇదే ఇబ్బంది అవుతుంది రోజు మాకు. ఆడవాళ్ళకు కట్టుకుందామంటే పొద్దున్నే వాళ్ళు చేసుకునేది, సాయంత్రం ఏమో రాదు, పొద్దున రాదు, రాత్రి వస్తుంది. రాత్రి ఎవరు పట్టుకుంటారు ఆడవాళ్ళు చెప్పు. ఇది పరిస్థితి మాకు మొత్తం దీనంగా ఉన్నది. వర్షాకాలం ఇది, మళ్ళీ వర్షాకాలం ఇంత దీనంగా ఉంటే ఎండాకాలం ఎంత దీనంగా ఉండాలి. సహకరించండి సార్. అది ఇక నాగోల్లో మహంకాళి ఆలయంలో బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కందికంటి కన్నాగౌడ్ మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటించి బోనాలు కన్నుల పండుగగా చేస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బద్దం మహేందర్ గౌడ్, కోశాధికారి బద్దం నరేందర్ గౌడ్, కార్పొరేటర్ చింతల సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా జీవనం గడపడానికి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి ఉండడానికి నిర్వహించే పండుగ బోనాల పండుగ. దీన్ని అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహించుకొని అందరూ కూడా విజయవంతం చేయాలని నాగోల్ మహంకాళమ్మ దేవాలయ జనరల్ సెక్రటరీగా కన్నాగౌడ్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. గతంలోనే ఒక సంవత్సరం క్రితం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్దలందరూ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కమిటీని అండర్లో పనిచేస్తుంది. దానికి ఒక కమిటీని రూపొందించడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా మహంకాళమ్మ దేవాలయానికి బద్దం మహేందర్ గౌడ్ గారు, ఉపాధ్యక్షులుగా రావుల రాజు గౌడ్ గారు, జనరల్ సెక్రటరీగా నేను కన్నా గౌడ్ని, సహకార్యదర్శిగా చెరుకు గణేష్ గారు, ట్రెజరర్గా బద్దం నరేందర్ గౌడ్ గారు బాధ్యతలు స్వీకరించి మిగతా 15 మంది డైరెక్టర్లుగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా శక్తి వంచన లేకుండా మాకు ఒక లిమిట్ని పెట్టారు గ్రామ పెద్దలు. అందరం కూడా సామూహికంగా మేమందరం కూడా నిధి సమర్పణ చేసిన తర్వాతనే వేరేళ్ళ దగ్గరకు పోయి నిధిని సేకరించి మందిర నిర్మాణానికి అందరిని కూడా చేదోడు ఆదోడు ఉండాలని వాళ్ళని విజ్ఞప్తి చేయడానికి రూపకల్పన చేసినాము. దాంట్లో భాగంలోనే ఈ పిల్లర్ స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడము. ఒకటి పైన ఇంకొక అంతస్తుల మెయిన్ గర్భాలయం వస్తుంది, కింద అంతా కూడా ఓపెన్ ఉంటుంది ఆడిటోరియం టైప్లా. దీనికి కొన్ని ఆటంకులు రోడ్డు విస్తరణ పనుల దిక్కించి కొంచెం ఆటంకం జరిగింది కనుక ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు, గ్రామ పెద్దలు అందరు కలిసి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని విజ్ఞప్తి చేయడంతో వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇక్కడ గుడికి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం చేపడతామని వాళ్ళందరూ కూడా మనవి చేయడం, మాకు ఒక హామీని ఇవ్వడం జరిగింది. కార్యాచరణ తొందరనే రూపొందించుతాము. కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలందరినీ కూడా సహకారంతో మందిర నిర్మాణానికి కృషి చేస్తాం. జాతరలో భాగంగా శ్రీ మహంకాళమ్మ ఆలయంలో అందరూ ఆడపడుచులు ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆలయ కమిటీ తరఫున మా యొక్క కమిటీ మెంబర్స్ అందరము ఏర్పాట్లో భాగంగా రాత్రింపగలు శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారు, స్థానిక కార్పొరేటర్ గారు అందరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం రాత్రి 10 గంటల వరకు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు ఉంటే వచ్చేసారి వారికి మందిరాన్ని నిర్మించి ఘనంగా బోనాలు జరుపుతామని మా యొక్క కమిటీ తరఫున మేము అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇక ఉత్తమ ప్రతిభావంతులకు ఆగస్టు 14న శ్రీనిధి ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే వ్యక్తులు, సంస్థల పనితీరును బట్టి వారిని మరింత ఉత్తేజపరచడానికి ఐకాన్ అవార్డులతో ఘనంగా సత్కరించబోతున్నామని ఐకాన్ జాతీయ అధ్యక్షుడు CEO డాక్టర్ దినేష్ మురుగేషన్ అన్నారు. సమ్మాజిగూడలోని పార్కు హోటల్లో శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ ఐకాన్ అవార్డుల కర్టైన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐకాన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరితో కలిసి ఆగస్టు 14న
జరగబోయే ఐకాన్ అవార్డుల కార్యక్రమానికి ఐకాన్ అవార్డుల టైటిల్ స్పాన్సర్లుగా శ్రీనిధి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ కె అభిజిత్ మాట్లాడుతూ ఐకాన్ సంస్థకు మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. నా పేరు దినేష్ మురుగేశ్. ఐకాన్ గ్రూప్కి నేషనల్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, దట్స్ మై పొజిషన్. ఇది ఐకాన్ ఈవెంట్స్ అవార్డ్ నైట్స్ ఈవెంట్ ఎందుకు చేస్తున్నామంటే కార్పొరేట్ సెక్టర్లో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెక్టర్లో కానీ సోషల్ యాక్టివిటీస్, వాలంటీర్స్ దాంట్లో మంచి పని చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రికగ్నిషన్ చేస్తామని ఒక అనుమానం. ఇది మేము ఒక 3 yearsగా చేస్తున్నాము. ఈ ఇయర్ ఏమంటే కొంచెం డిఫరెంట్గా చేస్తామని స్టార్టప్స్కి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఉమెన్ ఎంటర్ప్రెనర్స్, ఫీమేల్ ప్రొఫెషనల్స్ ఎక్స్క్లూసివ్గా ఐడెంటిఫై చేస్తున్నాము. బికాజ్ ఇండియా, a country like India, we have to really set a platform for women to grow. So అది మా ఒక మెయిన్ అబ్జెక్టివ్గా పెట్టుకొని ఇండస్ట్రియల్ సెక్టర్, ఎడ్యుకేషనల్ సెక్టర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెక్టర్ అండ్ ఎక్స్క్లూసివ్లీ ఐడెంటిఫైయింగ్ ఉమెన్, ఇదన్నీ మన అబ్జెక్టివ్గా పెట్టుకొని ఈవెంట్ చేస్తున్నాము. చాలా పెద్ద గెస్ట్స్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ హానరబుల్ మినిస్టర్స్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ పిలిచాము యాజ్ అవర్ గెస్ట్. సో వాడు వచ్చి అవార్డ్స్ ఇస్తారు. సో ఈ ప్రొఫెషనల్స్కి వాడి నుంచి అవార్డు తీసుకోవడం ఒక మంచి రికగ్నిషన్గా ఉంటుంది. అందుకే అవార్డు పెడుతున్నాము. ఇది ఇంకా ఒక రీజన్ ఎందుకు చేస్తున్నామంటే ఇది అవార్డు చూసిన వాళ్ళకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. మేము కూడా మంచిగా చేయాలి, నెక్స్ట్ టైం నాకు ఈ అవార్డు కావాలని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇది మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి ఒక మంచి కాంట్రిబ్యూషన్గా ఉంటుంది. ఇలా అందరూ ఒక బయటికి వచ్చి మంచి పని చేస్తారని, దట్ ఈస్ అవర్ అబ్జెక్టివ్. థ్యాంక్ యూ. ఇది మేము 2017లో స్టార్ట్ చేస్తాం, మీకు తెలుసు. 18లో కూడా ఇలాగే అవార్డ్స్ ఇచ్చాము 100 మందికి. అయితే ఈసారి కూడా వేరియస్ కేటగిరీస్ అంటే బిజినెస్ పీపుల్, సక్సెస్ఫుల్ సీఈఓస్కి, అలాగే స్టార్టప్స్ ఐడియాస్తో వచ్చినటువంటి యంగ్ ఎంటర్ప్రైజెస్కి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, అలాగే కోవిడ్ విషయంలో చాలామంది చాలా హెల్ప్ చేశారండి. కోవిడ్ వారియర్స్ అంటాము, కోవిడ్ ఫైటర్స్కి, వాళ్ళని కూడా రికగ్నైజ్ చేశాము. డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, అలాగే స్వతంత్రంగా వచ్చి చాలామందికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళని కావచ్చు. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ ప్రొఫెసర్స్, టీచర్స్ని కూడా గుర్తించి శిక్షక్ అవార్డ్స్ అని ఇస్తున్నాము. మా అవార్డు కేటగిరీస్ వచ్చేసి వజ్ర అవార్డు అని ఒకటి మెయిన్ అవార్డు అండి, అది C-level ఎగ్జిక్యూటివ్స్కి, బిజినెస్ పీపుల్కి ఇస్తున్నాము. తర్వాత శిక్షక్ అన్నది ప్రొఫెషనల్స్కి ఇస్తున్నాము. విశిష్ట అన్నది కూడా ప్రొఫెషనల్స్కి ఇస్తున్నాము. సో ఈ విధంగా వేరియస్ కొత్త నామకరణాలతో వీఆర్ ప్లానింగ్ టు గివ్ అవార్డ్స్ టు లాట్ ఆఫ్ పీపుల్. డేట్ వచ్చి 14వ తారీఖు అండి. ఇక్కడే పార్క్ హోటల్లో సాయంత్రం 4కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పెంచిన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని జూలూరుపాడులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు భిక్షం, ధర్మ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక పందిరి ఫౌండేషన్ చైర్మన్ నాగిరెడ్డి మానవతను చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా చేసిన సేవ అభినందనీయమని, పందిరి ఫౌండేషన్ కోదాడ నియోజకవర్గంలో అన్ని సామాజిక కార్యక్రమాల్లో ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, శోభన్ బాబు, ధర్మయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్మేట్ పాటలు సారు లింగిరెడ్డి కాలేజీలో ఏవో గారు శ్రీనివాస సార్ గారు శిశువం మేము మా కుటుంబం ఎప్పుడు కూడా ఏవో సార్కి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ 3 yearsలో మేము 3 yearsలో సారు మా ఫిజికల్ విషయంలో చాలా ఉద్దేశించి నాకు మా రేపు పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు పండినారెడ్డి సార్ ఫౌండేషన్కి తెలియజేసి ఆ పాలకవర్గంతో పాటు మా పాలక గ్రామ పంచాయతీలను పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా ఎంతో కొంత అయితే పందిరి ఫౌండేషన్ ద్వారా ఆర్టీసీ బస్ స్టాండ్లో గుంటలు పోస్ట్ అంటే మేము చూసాం సార్, చాలా గొప్ప విషయం అది. అదేవిధంగా వస్త్రాలు
ఇక వరంగల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. రైతులకు 3 ఎకరాలు వెంటనే, రైతు కుటుంబానికి 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 10 లక్షలు వెంటనే, రైతు కుటుంబానికి 10 లక్షలు వెంటనే, రైతు కుటుంబానికి 10 లక్షలు వెంటనే, రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు వెంటనే. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దళిత బంధు వెంటనే, దళిత బంధు వెంటనే, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు వెంటనే, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు వెంటనే. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. మద్యం మత్తులో యువకులు కామారెడ్డిలోని ఎస్ఆర్ బార్లో వీరంగం సృష్టించారు. మద్యం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు బార్ మేనేజర్పై దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. అడ్డుకోబోయిన బార్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఎస్ఆర్ బార్కు 5 యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు. మద్యం సేవించిన అనంతరం వారే గొడవ పెట్టుకుని ఘర్షణకు దిగారు. ఘర్షణ ఆపేందుకు బార్ సిబ్బంది వెళ్లగా వారిపై దాడి చేశారు. అనంతరం మద్యం బిల్లు కట్టాలని అడగటంతో మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో బార్ మేనేజర్ రాజేశ్వరరావు తలకు తీవ్ర గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 6 నుంచి 10 మంది మద్యం నిండడానికి వచ్చేసి మొత్తం వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. మేము ఆపే ప్రయత్నంలో పోలీసులు కూడా పిలిచినాము. పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి సర్దుమని చెప్పిన తర్వాత బిల్లు అడిగినాం. మేము బిల్లు అడిగితే బిల్లు ఏంద్రా నీకు ఇచ్చేది ఏంద్రా అని చెప్పి అసభ్య పదజాలంతో తిట్టి 2-3 సార్లు ఒకసారి లోపల, ఒకసారి కౌంటర్ దగ్గర, బయట బయట కూడా కొట్టి దాడి చేశారు. మేనేజర్ అయినటువంటి రాజేశ్వరరావు అని ఆయనకు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించినాము. టూచర్స్ పడినాయి, బ్లడ్ బాగా రక్తస్రావం జరిగింది. పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినాము మేము. ఎస్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ బిల్లు కట్టమన్నందుకు బిల్లు ఏంద్రా నీ కట్టేది ఏంద్రా అని చెప్పి బాగా తాగి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి అనుకుంది దాడి చేసి మా మేనేజర్. బండి నోడుకునేవాడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాంగోపాల్పేట దర్గా వద్ద వంతెన పనులను పరిశీలించిన మంత్రి, త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఫైర్, అధికారంలోకి వస్తే దళిత గిరిజన అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం. కామారెడ్డి జిల్లా మద్నూరు ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు, 145 బస్తాల నల్ల బెల్లంతో పాటు లారీ సీజ్. మీడియాను అనుమతించని ఎరువుల కర్మాగారం యాజమాన్యం, రామగుండం ఎరువుల కర్మాగారం గేటు ఎదుట మీడియా ప్రతినిధుల నిరసన. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మహిళల ఆందోళన, ఖాళీ బిందెలతో నిరసన, తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.